ఫిఫ్త్ పిల్లరా తెలియనటువంటి ఒక పరిస్థితి. అలానే సోషల్ మీడియా కాదు, అన్సోషల్ మీడియా, యాంటీ సోషల్ మీడియా రకరకాలుగా అంటుంటారు. ప్రతి ప్రక్రియలో కూడా అనేకమైనటువంటి ఇది ప్రవాహంలో అనేకం కలిసి వచ్చినట్టు మన ప్రవాహం సమాంతరంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. సోషల్ మీడియానే ఉండకపోతే ఇప్పుడున్నటువంటి ఈ వెలువలో అసలు వేరే అనేక విషయాలు బయటకు వచ్చి ఉండేవి కదా, అనేక విషయాలు తెలిసి ఉండేవి కాదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే కార్డు, ఒకే మీడియా, ఒకే మోడీ ఇలా ఉండేది. దానికంటే సమాంతర స్వరాలు మనకు వినిపిస్తున్నాయంటే దాని అవసరం చాలా ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు కదా, ఇంతవరకు ఎవడు ఓడిపోయి మళ్ళీ వచ్చినవాడు లేడు. ఎందుకు వచ్చాడు అంటే ఎలాంటి శక్తులు ప్రపంచంలో పైకి వస్తున్నాయి, అతనికి ఎంతో ప్రచారం, అతనే గెలవచ్చు అని కూడా ఒక డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు. గూగుల్ అనేది మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, అందుకని గూగుల్ను బహిష్కరించాలి.